అక్షరాల యజ్ఞం వెనక ముగ్గురు ఋషులు. అమ్మ చేతిలో చెయ్యేసి ఇచ్చిన మాట నేడు భారతదేశం గర్వించే సంస్థ. సుమారు 40 సంవత్సరాల నిరంతరాయ సేవతో ప్రపంచమంతా మాట్లాడుకునే స్థాయికి ఎదిగిన ఆ అనుబంధం, విదేశాలలో ఉన్న ఉన్నతమైన వైద్య సేవ మన భారతదేశానికి తీసుకురావాలనే ఆశతో మొదలైన సంకల్పం. ఆ రోజు పెద్దన్నకొచ్చిన ఆలోచనే నేడు విశ్వవిఖ్యాత వైద్య ఆలయం యశోద. ఇప్పుడు యశోద హాస్పిటల్ అంటే మా మదర్ నేమ్. వి ఆల్ ఆర్ మా అమ్మకు రుణపడి ఉంటామని అని దట్ ఈస్ వాట్ అందరం మా అమ్మకు రుణపడి, బికాజ్ అవర్ లైఫ్ స్టైల్ ఓ టు మై మదర్. అండ్ షీ టోల్డ్ ఓకే మీరు మంచిగా ఉండాలి, సంపాదించుకోవాలి, కానీ అలా ఎట్ ది సేమ్ టైం ఆల్సో మీరు అందరినీ కూడా చూడాలి. వీ హెయిల్ ఫ్రమ్ ఈవెన్ ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఎ వెరీ బిగ్ బ్యాక్గ్రౌండ్, బట్ స్టిల్ ఫైనాన్షియల్లీ ఇట్ వాజ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో షీ హాజ్ ఆల్వేస్ ఆస్పైర్డ్ ఫర్ ది మీరు మంచిగా ఉండండి, కానీ ఎట్ ది సేమ్ టైం ప్రజలకు కూడా కొంతవరకు ఉపయోగపడేటట్టు చేయండి అనేది దట్ ఈస్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ బ్లడ్ ఇట్ సెల్ఫ్. ముగ్గురి ఆలోచనల పునాదిపై శిఖరమంత ఎత్తెదిగిన యశోద ప్రస్థానం మాత్రం మనమనుకున్నంత సులభం కాదు. One day all families sit together and then we asked then what to do. Then he said that okay, let us start one hospital. Small hospital means at that time a small nursing home was called hospital, and then we started a 40 bedded small nursing home. Now that 40 bedded has become a 4,000, and then and that is we now have a plans for a 10,000 bedded expansion. Start చేసిన మొదటి నుంచి కూడా yes we are started, but there also apart from our commercial things, finance, other things also we had our ethics, our principles, our family culture. From that we should also serve the society. ఎవ్వరైనా రావచ్చు, మాకు రోగి పల్స్ ముఖ్యం, పల్స్ కాదు అనే ఒక ఉన్నతమైన ఆశయమే నేటి విజయానికి సంకేతం. ఇక్కడ డెఫినెట్గా అండి, ఇక్కడ మా ప్రిన్సిపల్ కూడా కింది స్థాయి పర్సన్ నుంచి పై స్థాయి ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, ప్రెసిడెంట్ అనుకోండి, కింగ్ అనుకోండి, అందరికీ సేవ అందుబాటులో ఉండేది అది మా యొక్క అది. కాకపోతే మీరు అన్నట్టు ఏంటంటే ఈ జనరల్ వార్డును మేము డెఫినెట్గా సబ్సిడైజ్ అయితే చేస్తూ ఉంటాం. సో సురేందర్ గారు, ఇప్పుడు వచ్చేసరికి యశోద హాస్పిటల్కి ఎలాంటి కండిషన్లు, ఎలాంటి క్రిటికల్ కండిషన్లో వచ్చినా సరే, లేదా ఎలాంటి రోగంతో వచ్చినా సరే తిరిగి హ్యాపీగా లైఫ్ స్పాన్ పెంచుకొని వెళ్ళగలరు అన్న మాట ఉంది యశోద హాస్పిటల్కి. దానికి కారణం ఏంటి? ఆ ధైర్యానికి రీజన్ ఏంటి? మొదటి నుంచి కూడా మేము మల్టీ డిసిప్లినరీ ఫోకస్డ్ ట్రీట్మెంట్, అంటే మల్టీ డిసిప్లిన్ అంటే మీకు కార్డియాలజిస్టు, ఫిజిషియన్స్, సర్జన్స్ అందరు కలిపి కూడా ఒక మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్స్, అంటే గుండె చెడిపోతే, లంగ్ చెడిపోతే, లివర్ చెడిపోయినా కూడా పేషెంట్ ఎట్లా ట్రీట్ చేయాలి, ఇంటెన్సివ్ కేర్లలో అనేది దాన్ని మనం స్పెషలైజ్డ్ చేసినాం. ప్లస్ దానికి కొంచెం మ్యాన్ పవర్ ఎక్కువ ఉన్న అలాంటి డాక్టర్లను మనము తెచ్చుకోగలిగినాం. తర్వాత మనకు ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే నాట్ ఓన్లీ మన 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా చుట్టుపక్కల నుంచి చాలా మంది వస్తారు. ఒక్కోసారి ఢిల్లీ నుంచి కూడా కోవిడ్ అప్పుడు చాలా పేషెంట్లు వచ్చింది. నియర్లీ 98 ఎయిర్ అంబులెన్స్లు వచ్చినాయండి ఇక్కడ నుంచి, మన హోల్ ఇండియా నుంచి. ఎందుకు వస్తాయంటే ఇటువంటి హై అండ్ కేర్ మనకు ఆ టైంలో మన దగ్గర ఒక్క కాడ మంచిగా తయారు చేసినాం ఒకటి. రెండోది ఇంటెన్సివ్ కేర్ అనేది కొంచెం కష్టమైన పని. ఏ పేషెంట్ను కూడా మేము 1% ఛాన్స్ ఉన్న సర్వైవర్ ట్రీట్ చేయాలనేది మా యొక్క యూఎస్పీ అనుకుంటాం. చావు బతుకులు మా చేతుల్లో భగవంతుని దయ, కానీ ట్రీట్మెంట్ కాడ ఎక్కడ కూడా లోపం లేకుండా మంచిగా ఇవ్వటం అనేది మా యొక్క నమ్మకం. ఆ నమ్మకం
ప్రజలకు ఉన్నది అనేది మా యొక్క సంతోషం అండి, చాలా సంతోషం. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పేషెంట్లు పోకుండా దీవించిపోతారు, అది మా యొక్క బలం అండి. అరచేతిలో ప్రాణాలను పట్టుకొని యశోద గడప దాటి లోపలికొచ్చిన ఎందరో ఈరోజు కుటుంబంతో ఆనందంగా ఉన్నారు. లక్షల మందికి మేమున్నామని నమ్మకమిచ్చిన సంస్థ యశోద. అంటే ఈరోజు వరల్డ్స్ బెస్ట్ హాస్పిటల్స్ 8th టైం బ్యాక్ చేశారు అవార్డ్ అనేది. సో దానికి కారణం ఏంటంటారు? అంటే వాట్ మేడ్ యశోద స్టాండ్ స్టిల్ ఫర్ దాట్? ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా మా ఒక సింగిల్ మైండెడ్ ఫోకస్ ఫర్ ద పాస్ట్ 35 years ఈజ్ ఓన్లీ హాస్పిటల్స్ అన్నమా. మాకు వేరే డైవర్షన్స్ ఉండేవి, మాకు వేరే వ్యాపకాలు లేవు, వేరే బిజినెస్ లేదు. సింగిల్ హాస్పిటల్ కాబట్టి ముగ్గురు కూడా 24 hours హాస్పిటల్స్ గురించి ఆలోచిస్తాం, హాస్పిటల్ గురించే పనిచేస్తాం. కాబట్టి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ను మేము సాల్వ్ చేయగలుగుతాం. వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ కానీ ఎక్కడ కూడా ఛాన్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తూ ఉంటాం, దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం. మీ ఫస్ట్ యశోద హాస్పిటల్ నుండి ఇప్పుడు దాకా నెంబర్ ఆఫ్ యశోద హాస్పిటల్స్కి వచ్చేసరికి గ్రోత్ ఎలా ఉంది? ఏ విధంగా మీరు మిమ్మల్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చారు? అన్ని రకాల ప్రొఫెషనల్స్ మేమే. నేను ఇంజనీర్ను, మా బ్రదర్ డాక్టర్స్, ఇంకో బ్రదరు చార్ట్ అకౌంటెంట్. మేమే ఇప్పుడు ఎవ్రీ వీక్ తప్పకుండా కూర్చొని అసలు ఎట్లెట్లుంది, ఏముంది, ఇంకా నెక్స్ట్ ఏమి చేయొచ్చు, ఇంకా వేరే పని లేదు మాకు. అసలు మేము ఎప్పుడు క్లబ్కు పోము, ఎప్పుడు పొలిటికల్గా పోము, ఇంకా వేరే ఏం లేదు. దీని గురించి ఆలోచించి దీని గురించే ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, ఇంకా ఎలా తక్కువకి ఎలా ట్రీట్ చేయొచ్చు, ఇంకా ఎలా ఏ మిషన్ని ఎంత తక్కువలో కొనవచ్చు, ఎంత తక్కువలో ట్రీట్ చేయొచ్చు, ఇదే ఆలోచనలో ఎప్పటికీ ఉంటాం. కాబట్టి ఆ ట్రీట్మెంట్ ఎఫెక్టివ్ అనేది అవపడుతుంది. తర్వాత మా బ్రదర్ ఎట్లాగో డాక్టర్స్ బ్రదర్స్ వీళ్ళందరూ కలిసి మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ అని చెప్పి ఒక పేషెంట్ 4-5 కలిసి ట్రీట్ చేయడం వల్ల రిజల్ట్స్ చాలా బాగా ఉంటున్నాయి. రిజల్ట్ లేకపోతే ఎవరు కూడా జస్ట్ పేరు మీద అయితే రారు. అండ్ అది కాకుండా కూడా మా అమ్మ పేరు పెట్టుకున్నందుకు తప్పకుండా అది చాలా గ్రేట్ హాస్పిటల్ కావాలని కూడా మా యొక్క అభిలాష. అదేవిధంగా కష్టపడడం, పనిచేయడం, రిజల్ట్ కూడా అలానే వస్తుంది అది కూడా. పేదవారికి పెద్ద వైద్యం సాధ్యమా అనే ప్రశ్నకు పేదాయినా మిలియనీర్ అయినా వైద్యం ఒక్కటే అంటూ గుండె మీద చెయ్యి వేసుకొని చెబుతారు యశోద కోసం పనిచేసే ప్రతి ఒక్కరు. అందుకే ప్రతి గుండె వెనక యశోద ఉంది అనే ధైర్యం చెరపలేనిది. ఈ గోడల మధ్య ప్రతి గదికి ఒక కథుంది. భయాన్ని విశ్వాసంగా మార్చిన కథలున్నాయి. కన్నీళ్లను కృతజ్ఞతగా మార్చిన అనుభవాలున్నాయి. నిరాశను ఆశగా మలచిన క్షణాలున్నాయి. తన బిడ్డ నవ్వు మళ్లీ విన్న తల్లి, అసాధ్యాన్ని జయించి ఇంటికి చేరుకున్న తండ్రి, మరో ఉదయాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్న ముదుసలి. ఇవి కేవలం కోలుకోవడాలు కాదు, ఇవన్నీ పునర్జన్మలు ప్రసాదించిన యశోద వైద్య సేవలు. అండ్ ఆల్సో ఒకసారి హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చూస్తే అండి, యూజువల్లీ హాస్పిటల్స్ అంటే రూమ్స్ ఉన్నాయా, వెంటిలేటర్ సరిగ్గా అవైలబుల్ ఉందా, లేకపోతే ఎక్విప్మెంట్ సరిగ్గా ఉన్నాయా, ఇవి మాత్రమే. బట్ ఇది చూస్తుంటే, ఈ హాస్పిటల్ చూస్తుంటే లైక్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా సెట్ చేశారు దీన్ని. లైక్ లైట్ పరంగా కానివ్వండి, వెంటిలేషన్ పరంగా కానివ్వండి, ద రియల్ మీనింగ్ ఆఫ్ హాస్పిటల్ ఆర్ ద ట్రీట్మెంట్, ట్రెడిషనల్ ట్రీట్మెంట్ అంటారు కదా, అలా ఆ వేలో ఏమన్నా యశోద హాస్పిటల్ ఆలోచించిందంటారా? అంటే ఇది ఒక హాస్పిటల్లా కట్టలేదమ్మా, ఇది ఒక టెంపుల్లా కట్టాం మేము. ఇది మా యొక్క ఆకాంక్ష. అంటే కొన్ని సంవత్సరాల కొద్దీ మేము శ్రమపడి ఆలోచించి కష్టపడి దీని యొక్క రూపకల్పన ఇది మేము పైసల కొరకు కట్టలేదండి, మా యొక్క సాటిస్ఫాక్షన్ కొరకు కట్టుకున్నాం. ఏ వ్యక్తి అయినా కూడా ఇక్కడికి వచ్చినప్పుడు హాస్పిటల్ లాగా భావించకూడదు అనమాట. ప్రతి ఒక్క కారిడార్ చూసుకోండి, లైట్ చూసుకోండి, చెట్లు చూసుకోండి, ఎంట్రన్స్ చూసుకోండి, పార్కింగ్ చూసుకోండి, ఆల్ ఆస్పెక్ట్స్, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఏ పేషెంట్ టచ్ పాయింట్ అంటాం. దట్ హ్యాస్ బీన్ టేకెన్ కేర్ ఆఫ్ వెల్ ఇన్ దిస్ హాస్పిటల్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీ పేషెంట్ షుడ్ ఫీల్ దట్ ఈజ్ ఎట్
స్ట్రెస్ ఉంటుందండి. పేషెంట్ రాగానే స్ట్రెస్ ఉంటాడు. ఈ ఎన్విరాన్మెంట్, ఈ అట్మాస్ఫియర్ చూసినాక స్ట్రెస్ తగ్గాలండి. దట్ ఈస్ ది మెయిన్ మోటివ్ ఆఫ్ యశోద హాస్పిటల్. ఈ మహానగరం నిద్రలోకి జారుకుంటున్నా ఈ వైద్యాలయం మాత్రం దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంటుంది. ప్రతి పేషెంట్ను కంటికి రెప్పలా కాపాడ్డంలో నిమగ్నమై ఉంటుంది. పర్యవేక్షిస్తూ, చికిత్స చేస్తూ, రక్షిస్తూ తదేక దీక్షలో ఇక్కడి సిబ్బందంతా చెయ్యి పట్టుకొని నడిపించే కరుణతో ఉంటారు. యశోద ఆస్పత్రిలో సేవ చేసే వారి సమయం కంటే సంయమనం ముఖ్యం. ఇది భయం, ధైర్యాన్ని కలుసుకునే ప్రదేశం. ఇది ఆశ మళ్లీ మళ్లీ శ్వాసించే అలుపెరగని సేవాలయం. మనం చూస్తేనే ఐసీయూ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ ఐసీయూ కేటగిరీ నుంచి వస్తుంది. ఇక్కడ యూనిక్గా ఈచ్ బెడ్కి ఒక్కొక్క రూమ్ ఉంటుంది. అండ్ ఈ ఐసీయూలో న్యాచురల్ లైట్, ఫ్రెష్ ఎయిర్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్స్ట్రాఆర్డినరీ లైఫ్ సపోర్ట్ లైక్ ఎక్మో, లంగ్ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ అండ్ మెనీ ఆర్గన్ సపోర్ట్ అండ్ సిఆర్ఆర్టీ లాంటి స్పెషల్ ఫెసిలిటీస్ ఉంటాయి. మనం యశోద హాస్పిటల్లో గత 15 ఇయర్స్లో 500 కింద ఎక్కువగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేశాము. అదేవిధంగా రక్త జబ్బుల గురించి, బ్లడ్ క్యాన్సర్ గురించి అత్యాధునికమైన చికిత్స మన దగ్గర చేస్తున్నాము. ఉదాహరణంగా టార్గెటెడ్ మిసైల్ అటాక్ అని కార్టీ సెల్ థెరపీ మన దగ్గర 10 కింద ఎక్కువగా పేషెంట్స్ సక్సెస్ఫుల్గా చేయటం జరిగింది. బ్లడ్ క్యాన్సర్స్, బోన్ మ్యారో ఫెయిల్యూర్, అప్లాస్టిక్ అనీమియా, ఇమ్యూనోడెఫిషియన్సీ డిసార్డర్స్, దీంట్లో యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ ఈజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ not just across India but across the globe. The PDMDRC, which is the Parkinson's Disease and Movement Disorder Research Center in the Department of Neurology here in Yashoda Hospital, we treat patients with Parkinson's disease predominantly, also other movement disorders. So the other movement disorders could be focal dystonias, could be myoclonus, tremor and Parkinson's plus disorders. So the main therapies that we use are of course the standard drugs which are known to all the neurologists. We also do a lot of botulinum toxin therapy, and what is our specialty here is we do DBS. DBS is deep brain stimulation. This is mainly for patients of Parkinson's disease. We also do it in patients with dystonia and tremor. కొన్ని లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాలమైన హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్ బిల్డింగ్ లో అడుగు పెట్టిన వారెవ్వరికీ ఇదో హాస్పిటల్ అంటే నమ్మబుద్ధి కాదు. చుట్టూ ఎటు చూసినా గాలి, వెలుతురు, అతి శుభ్రమైన పరిసరాలు, వీటన్నింటితో పాటు నలుమూలల ఆకుపచ్చని రకరకాల మొక్కలు స్వాగతంతో స్వాంతనిస్తాయి. తర్వాత ఈ ఎన్విరాన్మెంట్, ఇక్కడ ఈ గ్రీనరీ కానీ, లైట్ కానీ, ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, దాంతో పేషెంట్కు కొంచెం ఒక విధమైన ధైర్యం వస్తుందండి. ఇక్కడ ఎక్కడ కాకుండా ఇక్కడైతే మంచిగా అయ్యిద్ది అనేది ఒక ఆలోచన వస్తుంది పేషెంట్. డాక్టర్లు కూడా అట్లనే మేము కౌన్సిలింగ్ ఇస్తాం. ఆ విధంగానే మాట్లాడిన తర్వాత చాకచక్యంగా ఏ స్పెషాలిటీకి ఏ డాక్టర్ మంచుకుంటాడో కూడా ఆ కేసులు అక్కడికే షిఫ్ట్ అవుతుంటాయండి. అదొక సిస్టమ్ అనమాట. ఇప్పుడు ఒక న్యూరో సర్జన్ కొన్ని బ్రెయిన్ సర్జరీలు మంచిగా చేస్తాడు, ఇంకోటి కొన్ని చేస్తాడు. ఆ విధంగా ఏ కేసులు ఆ కేసులు ఎక్కడెక్కడ షిఫ్ట్ చేసేసి వాళ్ళకి ఇస్తాం, చూస్తాం. తర్వాత తప్పకుండా రిజల్ట్స్ మానిటర్ చేస్తాం. అంటే ఒక డాక్టర్ చేసిన 100-1000 సర్జరీలు ఏదైనా ఉంటే ఏవి మంచిగా అయినా, ఏవి మంచిగా కాలేదు, దాన్ని ఏమైనా ఇంప్రూవ్ చేయొచ్చా, ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు అని కూడా నన్ను చెక్ చేస్తాను. ఇది నిరంతరమైన కృషి, ఒక రోజులో అయిపోయేది కాదు. దాంతో 99.9% మంచి రిజల్ట్స్ వస్తున్నాయండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఎలా ఉందండి యశోద హాస్పిటల్ని? ఇంకా ఎక్కడెక్కడ ఎక్స్పాండ్ చేయబోతున్నారు? ఇంకా ఎక్కడెక్కడ స్టార్ట్ చేయబోతున్నారు? మాదొక కాన్సెప్ట్ ఏంటంటే ఒక సిటీ తీసుకుంటాము. ఒక సిటీ తీసుకొని ఆ సిటీలో మల్టిపుల్ హాస్పిటల్స్ పెడతాము, మల్టిపుల్ లార్జ్ ఫార్మాట్స్ హాస్పిటల్స్ పెడతాము. ఫస్ట్ మేము ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే బెంగళూరుకి పోదాం. బెంగళూరు స్టార్ట్ చేసినాము, ఇప్పుడు 2 స్టార్ట్ చేస్తాము. కొన్ని రోజుల తర్వాత ఒక 3వ స్టార్ట్ చేస్తాము, ఇంకా కొన్ని రోజుల తర్వాత 4వ స్టార్ట్ చేస్తాం. ఒక సిటీని తీసుకుంటాం, సిటీని టోటల్గా కవర్ చేసేస్తాం.
ఇప్పుడు మనం యశోద హాస్పిటల్ క్యాత్ ల్యాబ్లో ఉన్నాము. క్యాత్ ల్యాబ్లో ముఖ్యంగా మేము చేసేది ఏంటంటే యాంజియోగ్రఫీ అనేసి గుండెలోని రక్తనాళికల్లో ఉన్న పూడికలను ఐడెంటిఫై చేయడానికి యాంజియోగ్రఫీ అనే టెస్ట్ చేస్తాం. అలాగే పూడికలు ఉన్న వాళ్ళకి యాంజియోప్లాస్టీ అనే ప్రక్రియ ద్వారా ఆ పూడికల్ని ఓపెన్ చేసి అక్కడ స్టెంట్స్ అనేవి మనం అమర్చుతూ ఉంటాం అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ప్రపంచంలో ఉన్న అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానం మన దగ్గర అవైలబుల్గా ఉంది. మనకి ప్రీ హాస్పిటల్ అంబులెన్స్ కేర్ ఉంది. ఎక్కడంటే ఇంటి నుంచి మనకి ఏమైనా కాల్స్, ఎవరికైనా ఇబ్బంది ఏమైనా ఉందంటే మాకు ఎమర్జెన్సీ ఇక్కడ కాల్ చేస్తే 105910కి కాల్ చేస్తే ఇమీడియట్గా మేము అంబులెన్స్ డిస్పాచ్ చేస్తాము. ఇంటి నుంచి ఆ రోడ్ నుంచి కూడా మేము ఇమీడియట్గా కేర్ స్టార్ట్ చేయగలము. అక్కడ నుంచి ప్లస్ స్పెషలిస్ట్ అనేది ఎవరంటే ఇక్కడ నుంచే మేము డైరెక్ట్ మానిటర్ చేయగలరు టెలికనెక్ట్ ద్వారా. పేషెంట్ని చూడొచ్చు, వాళ్ళ ఏమైతుంది కండిషన్, వాళ్ళ ట్రీట్మెంట్ ఏం అడ్వైజర్లో చూడొచ్చు. దాంతోపాటు ఇక్కడ మా హాస్పిటల్లో కార్డియాలజిస్ట్కి క్యాథ్లాబ్ వాళ్ళకి అలర్ట్ చేసేసి క్యాథ్లాబ్ రెడీగా ఉంటుంది. ఇమీడియట్గా పేషెంట్ రాగానే వాళ్ళు క్యాథ్లాబ్ తీసుకెళ్ళగలము. మన దగ్గర ఈ లంగ్ ఫంక్షన్ టెస్టింగ్ అంటే ఊపిరితిత్తులు ఎలాగ పనిచేస్తున్నాయి కరెక్ట్గా చేయడానికి జనరల్గా అందరి దగ్గర ఒక మెషిన్ ఉంటుంది స్పారోమెట్రీ అని. కానీ మన దగ్గర ఇండియాలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ లంగ్ ఫంక్షన్ టెస్టింగ్ ఎబిలిటీ సెంటర్ మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఆల్మోస్ట్ 4 ఇయర్స్గా ఒక 12 డిఫరెంట్ ఎక్విప్మెంట్స్తో మనం పేషెంట్ అవసరాన్ని బట్టి వాళ్ళకి కావాల్సినటువంటి మనం టెస్ట్ చేసి మనం చెక్ చేస్తూ ఉంటాం. యశోద గ్రూప్ హాస్పిటల్స్ ప్రస్తుతాన్నే కాదు భవిష్యత్తును సంరక్షిస్తున్నాయి. ఈ క్యాంపస్లో జ్ఞానం ఒక పవిత్ర జ్యోతిలా వెలుగుతుంది. ఎందరో యువ వైద్యులు ఇక్కడ ట్రైనింగ్ అవుతూ ఉంటారు. ఇక్కడి పరిశోధనలు భవితకు బాటలు వేస్తాయి. జీవితాలను కాపాడేందుకు అహర్నిశలు అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే యశోదలో వైద్యం అంటే కేవలం ఒక వృత్తి కాదు, ఇది ఒక మహోన్నత సేవ. సో ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఇక్కడికి వస్తున్న వాళ్ళందరూ ఒక నమ్మకంతోనే వస్తారు. కానీ ఒకలాంటి టెన్షన్ ఉంటుంది, లైక్ క్యూర్ అవుతుందా, మళ్ళీ సరవుతుందా, మళ్ళీ మేము బాగానే ఇంటికి వెళ్తామా అని చెప్పి. బట్ ఇక్కడ ఏ లెవెల్ అంటే లైక్ డాక్టర్స్ లెవెల్లో వస్తేనే ట్రీట్మెంట్ సరిగ్గా సాగుతుంది అన్నది ఉందా, లేకపోతే లైక్ ఆల్ ఓవర్ ద లెవెల్స్ పేషెంట్కి సపోర్ట్ ఉంటుందా అండి? ఇప్పుడు పేషెంట్ ఎంటర్ కాగానేనమ్మా పిఆర్ఓలు రిసీవ్ చేసుకుంటారు, అడ్మిషన్ వాళ్ళు అడ్మిట్ చేస్తారు. అందరూ కూడా ఏదో ఒక మంచి మాట చెప్తారు, ఏం కాదండి మంచిగా అయిందని చెప్తారు. డాక్టర్స్ కూడా చెక్ చేసినప్పుడు అక్కడ కూడా కౌన్సిలర్స్ ఉంటారు. ప్రతి డిసీజ్ కూడా మీకు బాబు దీనికి పర్యవసానం ఏమవుతుంది, ఏం ట్రీట్మెంట్ చేస్తాం అనేది కౌన్సిలింగ్ తప్పకుండా చేస్తారు. సరే దానికి కొంత ఖర్చు అయితే అది కూడా చెప్తారండి, ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ కూడా చెప్తారు. తర్వాత అవుట్కమ్ కూడా చెప్తారు. 100% అన్ని డిసీజులు బాగా అవుతాయి అంటే బాగాదండి, కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని రావు, అది కూడా చెప్తారు. చెప్పింది రికార్డు కూడా చేస్తారు. చేసేసి పేషెంట్ను కంఫర్ట్ చేస్తాము మొదలు. ఇవాళ పేషెంట్స్ వస్తున్నారంటే ఎక్కువ మంది రిపీట్ పేషెంట్లే వస్తారన్నమాట. చుట్టుపక్కల ఇప్పుడు గుల్బర్గా, బీదర్ అక్కడ నుంచి కూడా పేషెంట్లు వస్తుంటారు. తర్వాత హోల్ ఆఫ్ ద ఆంధ్ర అనుకోండి, తెలంగాణ అనుకోండి, కర్ణాటక నుంచి కూడా చాలా వస్తుంది. అట్లా మన ఇక్కడ మహారాష్ట్ర నుంచి కొంతమంది పేషెంట్లు వస్తారు. లివర్ ట్రాన్స్ప్లాంట్స్ మాత్రం ఆల్ ఇండియా వస్తారు, లంగ్ ట్రాన్స్ప్లాంట్లు ఆల్ ఇండియా వస్తారు. సో హై అండ్ కేర్, హై అండ్ ట్రాన్స్ప్లాంట్స్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ అనుకోండి దేశం నుంచి రకరకాల ప్లేస్ నుంచి వస్తారు. అయితే వాటికి ఏంటంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా వాళ్ళని సపరేట్గానే పెట్టి, అంటే 100% నాట్ ఓన్లీ డాక్టర్ ఫోకస్ కాకుండా అడ్మినిస్ట్రేషన్ కూడా ఫోకస్ చేస్తాను ఇటువంటి వాటి. ఎందుకంటే చాలా కష్టపడి అంత దూరం నుంచి వచ్చాను. కోవిడ్లో చాలా పేషెంట్లను మేము తీసుకోలేకపోయినామండి, రష్కి ఎవరు తీసుకోలేకపోయినాం. అందుకని ఇప్పుడు ఈ హాస్పిటల్ ఇంత పెద్ద కట్టినామంటే మీకు ఒక 500-600 పేషెంట్లు ఎప్పుడైనా ఎమర్జెన్సీ రావద్దు, ఒకవేళ వచ్చినా కూడా అకామిడేట్ చేయాలని కూడా ఒక కోరికతో చాలా వాల్యూమ్ హాస్పిటల్ కట్టినాం. ట్రీట్మెంట్ అనేది పూర్ పీపుల్ కానీ రిచ్ పీపుల్ కానీ సేమ్ ఉంటుంది. అదే ఎక్స్రే ఉంటుంది, అదే డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తాడు, అదే మందులు ఇస్తాం. డిస్క్రిమినేషన్ ఉండదు మా దగ్గర. సౌలభ్యం ఉండాలనేది మా యొక్క కోరిక. ఆ విధంగా తయారు చేస్తాం. ఒకప్పుడు 3 రోజులు 4 రోజులు నడిచే ట్రీట్మెంట్ ప్లానింగ్స్ అన్నీ కూడాను ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ 2 ఇంపార్టెంట్. ఇవి ఉండటం వల్ల మనకు ఆ రోజు ప్లానింగ్ అయిపోతుంది. ట్రీట్మెంట్ కూడాను కంఫర్టబుల్గా ట్యూమర్కి మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తూ ఇవ్వగలుగుతున్నాము. ఈ మెషిన్ అనేది ఫస్ట్ టైం ఇండియాలో ఇక్కడే స్టార్ట్ చేయడం జరిగింది. MR Linac टेक्नोलॉजी रेडियोथेरेपी का अभी सबसे मॉडर्न टेक्नोलॉजी है जिससे हम रेडियोथेरेपी कर सकते हैं. यशोदा हैदराबाद में MR Linac टेक्नोलॉजी है जिसमें हम लोग MRI से पेशेंट को प्लान करते हैं, MRI से पेशेंट को ट्रीट करते हैं,
एंड कोई अगर चेंज होता है वॉल्यूम में या पोजीशन में तो MRI से ही उसको अडॉप्ट करके ट्रीट कर सकते हैं। వరల్డ్ బెస్ట్ హాస్పిటల్స్ 2026 జాబితా ప్రకటించిన ప్రముఖ అంతర్జాతీయ వార్తా పత్రిక న్యూస్ వీక్ అండ్ స్టాటిస్టా వరుసగా 8వ ఏడాది బెస్ట్ హాస్పిటల్స్ గా యశోద హాస్పిటల్స్ కు గుర్తింపునిచ్చింది. సో అన్నీ మనము ఇప్పుడు దాకా సపోర్టింగ్ సిస్టమ్స్ లేకపోతే ఏవైతే ఈరోజు యశోద హాస్పిటల్ ఈరోజు ఈ స్థాయిలో నిలబడడానికి ఏంటి రీజన్ అని చెప్పుకున్నాం. బట్ ఛాలెంజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఛాలెంజెస్ని ఎలా ఓవర్కమ్ చేశారు, ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేశారు? అంటే బేసికల్గా మా ఛాలెంజెస్ అనేది మనిషిని బట్టి ఉంటుంది. ఇప్పుడు మేము ఏది కూడా ఛాలెంజ్లా తీసుకోము. ముగ్గురం కూర్చొని ఒక ప్రాబ్లం మీద విపరీతంగా ఆలోచించి అదే పని మీద చేస్తాము. సో ఛాలెంజ్ అనేది ఛాలెంజ్ కాదమ్మా. అంటే మాకు అంటే ఏ ప్రాబ్లంనైనా మనం మన శుద్ధితో కానీ చేస్తే సాల్వ్ అయిపోతుందమ్మా. ఇప్పుడు ఇనీషియల్గా హికప్స్ ఉంటాయమ్మా, హికప్స్తో ముగ్గురం కలిసి చేసుకుంటామండి. ఒక్కొక్కసారి మేము ఏ డెప్త్కైనా పోగలుగుతాము, ఏ సెగ్మెంట్కైనా పోగలుగుతాము. కన్స్ట్రక్షన్ ప్రాబ్లం ఉంది, అక్కడ కూర్చుంటాము, ఆ కూర్చున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటాం. దట్ ఇస్ ద రీజన్. అంటే ఛాలెంజ్ ఈజ్ నాట్ ఎ ఛాలెంజ్ వెన్ వీ హ్యావ్ బ్రదర్స్ అండ్ వీ హ్యావ్ ఎకో సిస్టమ్. బట్ ఇక్కడ 3 బ్రిలియంట్ బ్రెయిన్స్ ఉన్నాయండి. సో ఎప్పుడైనా డెసిషన్ మేకింగ్లో ఎప్పుడైనా ఇబ్బంది వచ్చిందా? అది చాలా ఇబ్బంది వస్తుందమ్మా, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎవ్రీబడి ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఎవ్రీబడి వాంట్స్ టు హ్యావ్ దిర్ ఓన్ పాయింట్ ఆఫ్ రైట్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హూ ఈజ్ మోర్ కరెక్ట్. And all of us are logical people. So end of the day, we will see which person has more logic in his argument and who is more appropriate to do that work. We are strong people, but we are not foolish people. We are logical people. So end of the day, we go by the best person who can do this job and who is. That's the end of the day. That's possible. మా దగ్గర గ్యాస్ట్రోఎంటరాలజీ డిపార్ట్మెంట్లో సింపుల్ నుంచి కాంప్లెక్స్ ప్రొసీజర్స్ అన్నీ కూడా చాలా రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. సో ప్రపంచంలో చేసే అడ్వాన్స్ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రెగ్యులర్గా మనం చేస్తుంటాం. అందుకనే అడ్వాన్స్డ్ డెవలప్డ్ కంట్రీస్ కూడా మన దగ్గరికి నేర్చుకుంటాం కోసము మన ఇక్కడ నుంచి కాన్ఫరెన్సెస్ వర్క్షాప్ కోసం ఇక్కడ నుంచి రిలే చేయమని ఈ సెంటర్ నుంచి ఈ రూమ్ నుంచి కూడా రిలే చేస్తూ ఉంటాం అనమాట. సో మేనేజ్మెంట్ డాక్టర్స్ నర్సెస్ టీమ్ అందరం కలిసి ఒకటే ఉద్దేశంతో పేషెంట్ కేర్ అండ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడంలోనే మేమందరం కలిసి పనిచేస్తాం. కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ సచ్ ఏ గ్రేట్ టీమ్ అండ్ మేనేజ్మెంట్. మన దేశంలో దేశవ్యాప్తంగా కూడా కిడ్నీ జబ్బులు అనేవి చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి. ఇప్పుడు మన డిపార్ట్మెంట్లో రోజుకి ఆల్మోస్ట్ 100 మెంబర్స్కి మనం డయాలిసిస్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు డయాలిసిస్ అవుట్ పేషెంట్గా ప్లస్ ఐసీయూలో డయాలిసిస్, దీన్ని అక్యూట్ డయాలిసిస్ అంటాం. అంటే టెంపరీగా కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి టెంపరీగా డయాలిసిస్ చేసి వాళ్ళు రికవర్ అయ్యేదానికి తోడ్పడుతుంది. Very proud to be part of this organization and also very proud to be part of a team who are trying to deliver comprehensive and fairly advanced technologies in cancer care. Now we are able to provide a very comprehensive services for all the pediatric neurological needs, neurosurgical and child developmental facilities. So we have a complete team including psychologist, counseling psychologist, geneticist, developmental pediatrician, and now we are able to provide critical care services for critically ill neurological children, emergency care 24/7 with all the necessary investigations round the clock including MRI, CT scan whenever it is warranted, even in the middle of the night. లక్షల జీవితాల నవ్వులకు చిరునామాగా రేపటికి భరోసాగా తీర్చిదిద్దిన విశ్వవిఖ్యాత వైద్య ఆలయం యశోద మనది అనే ఆశ ఇప్పుడు తెలుగువారిది, రేపు కన్నడ వారిది, త్వరలో భారతదేశానిది అంటున్నారు ఈ అన్నదమ్ములు. ఇదొక ప్రస్థానం, యశోద హాస్పిటల్స్ ప్రస్థానం నిజం చెప్పాలంటే. సో నెక్స్ట్ దీన్ని ఎవరు లీడ్ చేయబోతున్నారు సార్? నెక్స్ట్ జనరేషన్ కూడా వస్తూ ఉండే. నెక్స్ట్ జనరేషన్లో కూడా 2 డాక్టర్స్ ఉన్నారు, 2 ఇంజనీర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఆల్రెడీ వచ్చారు. వాళ్ళు దే విల్ టేక్ ఓవర్ అండ్ దే ఆర్ ఆల్సో వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్ లైక్ అస్ అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ దే విల్ టేక్ దిస్ హాస్పిటల్ ఇన్ టు న్యూ హైట్స్. అండ్ ముందు ఈ మెడికల్ టూరిజం అనేది బాగా జరుగుతుందండి. మేము ఆల్రెడీ ఇప్పటికీ కూడా మేము 30-40 కంట్రీ పేషెంట్ మా దగ్గరికి వస్తున్నారు. అండ్ వీఆర్ గెటింగ్ నేమ్. ఇక్కడ ఎట్లయితే హైదరాబాద్లో ఎట్లా యశోద ఎలా పాపులర్ అయిందో మెనీ ఆఫ్ ది కంట్రీస్ పాపులర్ అవుతూ ఉన్నది. మెనీ ఆఫ్ ది కంట్రీ ప్రెసిడెంట్స్
వస్తూ ఉన్నారు మన దగ్గరికి.